Hello viewers, welcome to Miracle World YouTube channel. This is Manusri. మంచివాడు చెడ్డవాడు. ఒక ఊరిలో మంచివాడు మరియు చెడ్డవాడు అనే ఇద్దరు ముసలివాళ్లు నివసించేవారు. ఒక సంవత్సరాది రోజున వారు కలుసుకున్నారు. నాకు రాత్రి విచిత్రమైన కల వచ్చింది. నా అదృష్టం ఆకాశం నుండి వచ్చి పడిందట అన్నాడు మంచివాడు. వింతగానే ఉంది, ఎందుకంటే నాకు నా అదృష్టం కలలో కనిపించింది. అది భూమిలో నుండి వచ్చిందట అన్నాడు చెడ్డవాడు. ఎవరి అదృష్టం ఎలా వస్తుందో చూద్దాం అని మంచివాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాక చలికాలం వెనుకబడింది. ఇవాళ పొలం పని ఆరంభించవచ్చు అనుకుని మంచివాడు పలుగు తీసుకుని పొలానికి వెళ్ళి తవ్వడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి పలుగుకు ఏదో తగిలి కంగు మన్నది. పొలంలో పలుగురాళ్లు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యపడుతూ తవ్వి తీసి చూస్తే అది ఒక బిందె. మంచివాడు దాని మూత తీసి చూసేసరికి అందులో బంగారు కాసులు మొహరీలు కనిపించాయి. మంచివాడు ఆ బిందెను తిరిగి యథాప్రకారం పెట్టేశాడు. పాపం, ఈ నిధి ఆ ముసలాడిది అయి ఉంటుంది. తన అదృష్టం భూమిలో దొరికినట్టు సంవత్సరాదినాడు అతను కల వచ్చిందన్నాడు. వెళ్ళి అతనితో చెబుతాను అనుకుని మంచివాడు చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి, పెద్దయ్యా, నీ అదృష్టం నా పొలంలో దొరికింది. బిందెనిండా బంగారు కాసులు మొహరీలు ఉన్నాయి. నా పొలానికి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగినదంతా చెబితే పాపం పెద్దవాడు చాలా సంతోషించాడు. ఈపాటికి అతను బిందెను ఇంటికి తెచ్చుకుని ఉంటాడు అన్నాడు. న్యాయమైన పని చేశావు అన్నది మంచివాడి భార్య. ఈలోపల చెడ్డవాడు మంచివాడి పొలానికి వెళ్లాడు. బిందె తవ్విన చోటు కనిపిస్తూనే ఉన్నది. పైమట్టి తొలగించగానే బిందె కనిపించింది. వాడు ఆత్రంగా ఆ బిందెను పైకి తీసి మూత తెరిచి చూశాడు. అతనికి బిందెలోపల కాసులు మొహరీలు కనిపించటానికి బదులు పాములు మెలితిరుగుతూ కనిపించాయి. చెడ్డవాడికి చెప్పరాని కోపం వచ్చింది. దొంగవెధవా, ఎంత మోసం చేశాడు! ఇందుకు వాడికి తగిన ప్రాయశ్చిత్తం చేయక మానను అనుకుని చెడ్డవాడు బిందెను ఇంటికి పట్టుకుపోయాడు. ఆ రాత్రి చెడ్డవాడు ఆ బిందెతో సహా మంచివాడి ఇంటికి వచ్చి నిచ్చెన వేసి ఇంటికప్పు ఎక్కి దానిలో నుంచి లోపలికి చూశాడు. చలిమంటకు వీపు పెట్టి మంచివాడు పడుకుని ఉండటం చెడ్డవాడికి కనిపించింది. తనకు ఇంత ద్రోహం చేసి నిశ్చింతగా చలి కాచుకుంటున్న మంచివాణ్ణి చూస్తే చెడ్డవాడికి మరింత కోపం వచ్చింది. అతను బిందె మీది మూత తీసి దానిని పొగగూడులో నుంచి లోపలికి పెట్టి కుమ్మరించాడు. కాని చెడ్డవాడు అనుకున్నట్టు పాములు పడటానికి బదులు బంగారు కాసులు మొహరీలు మంచివాడి చుట్టూ పడ్డాయి. అతను ఆనందంతో భార్యను లేపి, చూశావా, నా కల నిజమైంది. మన అదృష్టం ఆకాశం నుంచి పడింది అన్నాడు. అటు తరువాత మంచివాడు దారిద్ర్యమన్నది ఎరుగకుండా సుఖంగా జీవించాడు. For more videos, please like, share and subscribe to my channel and support me.